వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ బహిష్కృత హితకారిణి సభ? దిగువ వారిలో బహిష్కృత హితకారిణి సభ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 2, the Union Cabinet in December 2025 approved renaming the MGNREGS scheme to what new name? డిసెంబర్ 2025లో కేంద్ర మంత్రివర్గం MGNREGS పథకం పేరును ఏ కొత్త పేరుకు మార్చడానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పూజ్య బాపు గ్రామీణ రోజ్గర్ యోజన. Question number 3, which experiment is Ernest Rutherford well known for performing in 1911? 1911లో ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ ప్రదర్శించిన ప్రసిద్ధ ప్రయోగం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గోల్డ్ ఫాయిల్ ప్రయోగం. క్వశ్చన్ నెంబర్ 4, who took oath as the 53rd Chief Justice of India CJI on November 24, 2025? 24 నవంబర్ 2025న భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జస్టిస్ సూర్యకాంత్. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ వాస్ ద ప్రపోజ్ స్టేటస్ ఆఫ్ RGNIYD రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్? రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ యొక్క ప్రతిపాదిత హోదా ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డీమ్ నేషనల్ యూత్ యూనివర్సిటీ. క్వశ్చన్ నెంబర్ 6, ఆదిత్య ప్రదీప్ సింగ్ సిసోడియా ఈస్ ద రేపర్ హూ డెబ్యూటెడ్ విత్ ద సాంగ్ డీజే వాలే బాబు. వాట్ ఈస్ హిస్ ప్రొఫెషనల్ నేమ్? డీజే వాలే బాబు పాటతో పరిచయమైన రాపర్ ఆదిత్య ప్రదీప్ సింగ్ సిసోడియా అతని వృత్తిపరమైన పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 7, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎన్యుమరేటెడ్? భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ వివరించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పార్ట్ 4. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ వాస్ ద గోల్ ఆఫ్ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్? జాతీయ తేనెటీగల పెంపకం అండ్ తేనె మిషన్ NBHM యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్వీట్ రెవల్యూషన్ లక్ష్యాన్ని సాధించడానికి. టు అచీవ్ ద గోల్ ఆఫ్ ద స్వీట్ రెవల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 9, in India during a national emergency who may extend the term of legislative assemblies for a period not exceeding 1 year at a time? భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో శాసనసభ పదవీ కాలాన్ని ఒకేసారి 1 సంవత్సరం కంటే ఎక్కువ కాకుండా ఎవరు పొడిగించవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పార్లమెంట్. క్వశ్చన్ నెంబర్ 10, to whom is the Orange Cap awarded in the Indian Premier League IPL? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి అందజేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ ద లీగ్. లీగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. క్వశ్చన్ నెంబర్ 11, ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF హ్యాస్ అప్గ్రేడెడ్ India Open from Super 500 level to Super 750 level for the next dash years. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF ఇండియా ఓపెన్ను సుమారు 500 స్థాయి నుండి తదుపరి డాష్ సంవత్సరాలకు సూపర్ 700 స్థాయికి అప్గ్రేడ్ చేసింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 5. క్వశ్చన్ నెంబర్ 12, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సౌతర్న్ హాఫ్ ఆఫ్ the fungi supercontinent that excited about
300 మిలియన్ ఇయర్స్ అగో. సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న పాంజియా సూపర్ ఖండంలోని దక్షిణ సగానికి పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోండ్వానా. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ కంట్రీ హోస్టెడ్ ద G20 లీడర్స్ సమిట్ ఇన్ 2025? ద ఫస్ట్ టైం ద సమిట్ వాస్ హెల్డ్ ఆన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికా ఖండంలో మొదటిసారిగా నిర్వహించిన 2025 G20 లీడర్స్ సమిట్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ రుక్మిణి దేవి అరుండేల్ అసోసియేటెడ్? రుక్మిణి దేవి అరుండేల్ కింది వాటిలో ఏ నృత్య రూపంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భరతనాట్యం. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ రెవల్యూషన్ ఫాలో ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్? భారతదేశంలో హరిత విప్లవం తర్వాత పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించిన విప్లవం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వర్ణ విప్లవం. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? కింది వాటిలో ఏది భారతదేశపు జాతీయ పండుగ కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జాతీయ ఐక్యత దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 17. ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఫాల్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. క్వశ్చన్ నెంబర్ 18. వి నారాయణ్ assumed the position of ISRO chairman in January 2025, succeeding the previous chairman. What is his major area of contribution? వి నారాయణ్ జనవరి 2025లో ఇస్రో చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అంతరిక్ష పరిశోధనలో ఆయన ప్రధాన సహకార రంగం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థలు. క్వశ్చన్ నెంబర్ 19. If a fish eats a shrimp, the energy gets transferred from? ఒక చేప రొయ్యను తింటే శక్తి బదిలీ ఎలా జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రాథమిక వినియోగదారు నుండి ద్వితీయ వినియోగదారునికి. క్వశ్చన్ నెంబర్ 20. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వరల్డ్ ఎకనామీ అవుట్లుక్, విచ్ కంట్రీ విల్ ఇండియా సర్ఫేస్ ఇన్ 2025 టు బికేమ్ ద 4th లార్జెస్ట్ ఎకనామీ? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం 2025లో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్. ఈ వీడియో ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మాడల్ పేపర్స్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.